ఎంబీకే న్యూస్ కు స్వాగతం. వార్తలు చదువుతున్నది మోహన్ లాల్. మంత్రి సీతక్క అధికార నివాసం ప్రజాభవన్లో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు జరిగాయి. సోనియా గాంధీ చిత్రపటం చేతబట్టి జై సోనియమ్మ అని మంత్రి సీతక్క నినాదాలు చేశారు. తెలంగాణ బిడ్డలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తల్లి సోనియా గాంధీ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించుకోవాలన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన కొనసాగుతోందని, సోనియా గాంధీ ఆదేశానుసారం ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు నిరుద్యోగులకు ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లు, రైతన్నలను రుణ విముక్తులు చేశామని సీతక్క అన్నారు. ఈరోజు ప్రజా ప్రభుత్వంలో మరి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కానీ, అదే విధంగా ఉద్యోగులకు ప్రమోషన్స్, అదే విధంగా మరి రైతన్నుల ఇళ్లలో కూడా సంతోషం కోసం ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, పేదింటి బిడ్డలందరూ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం, ప్రతి పేదింటి బిడ్డ గుడిసెలో ఉన్నా కూడా వెలుతురును మరి స్వీకరించేందుకు ఉచితంగా 200 యూనిట్ల కరెంటు, అదే విధంగా పేదవాళ్ళందరూ కూడా ఆత్మగౌరవంతో మరి సెక్యూర్ గా బతకాలని గృహ నిర్మాణాలు, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలను మరి ఇందిరమ్మ రాజ్యంలో సోనియమ్మ ఆదేశాలనుసారము సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము నిర్వహించడం జరుగుతా ఉంది. 1 ఇయర్ అయిన సందర్భంగా అదే విధంగా ఈరోజు సోనియమ్మ బర్త్డే కూడా మరి ఘనంగా నిర్వహించుకుంటూ, తల్లి అంటే సోనియమ్మలాగా ఉండాలి, బిడ్డలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నటువంటి తల్లి. తెలంగాణ ఇస్తే ఆంధ్రలో పార్టీ అంతమైపోతుందని తెలిసినప్పటికీ కూడా ఇచ్చిన మాటను కట్టుబడి ఉంది. తన జన్మదినాన్ని పురస్కరించుకొని మరి తెలంగాణ ఇస్తానని ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఈరోజు తెలంగాణ ఏర్పాటుకు ప్రముఖ పాత్ర పోషించి మరి తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి జన్మదినాన్ని మనం ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషం. జై సోనియమ్మ, జై సోనియమ్మ, జై సోనియమ్మ, జై సోనియమ్మ. 24/7 చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం.